సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుల శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పొందుటకు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును ఆసక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటికన్నిటికీ ఊహించువాటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషునికి విజ్ఞాపన చేస్తున్నానని చెప్పాడు. అసలు కుటుంబము అంటే ఏంటి? అసలు కుటుంబం అంటే తల్లి తండ్రి పిల్లలు కలిసి జీవించేది కుటుంబం. తల్లి తండ్రి పిల్లలు కలిసి జీవించేది కుటుంబం. ఈ కుటుంబం అనేది మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుంచి ఏర్పడిందంటే ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన నేను కుమారుని సంపాదించుకునని అనుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. మరోసారి చదువుతాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. మొట్టమొదటి కుటుంబము ఏదైనా వనంలో అవ్వ ఆదామును దేవుడు తయారు చేశాడు. మట్టి బొమ్మలుగా ఉన్న వారిని జీవాత్మ ఊది ఆయన మనుషులు తయారు చేసినప్పుడు సాటి అయిన సహాయము ఆయన ఎముకల్లో ఎముక మాంసంలో మాంసంగా అవ్వను తీసుకొచ్చి అప్పగించాడు. వారిద్దరు ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు దేవుని చేత సృష్టించబడ్డారు. ఒక మట్టి బొమ్మను తీసుకొని ఆదాముకి ఊపిరితే మనుషుడయ్యాడు. ఆదాము యొక్క పక్కటెముకల్లో ఎముకను తీసి అవ్వను తయారు చేశాడు. ఆ తర్వాత అవ్వ ఆదాము కుటుంబంగా ఏర్పడ్డప్పుడు వారు గర్భము ద్వారా ఇద్దరు పిల్లలను అన్నారు, హేబేలు కయ్యూను. ఈ హేబేలు కయ్యూను అంటే హేబేలు గొర్రెల కాపరి, కయ్యూనేమో భూమిని దున్ని అంటే వ్యవసాయం చేసేవాడు. ఇది వారి మొట్టమొదటి యొక్క సంతానానికి సూచన. ప్రియులారా, మరి ఈ కుటుంబం అనేది ఎలా ఉంటుందంటే మరి దేవుని దృష్టిలో ఎప్పుడూ కూడా యథార్థవంతంగా సత్యవంతంగా నీతివంతంగా ఉండాలి. కుటుంబం అనేది ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా యథార్థవంతంగా సత్యవంతంగా నీతివంతంగా ఉండాలి. దేవునికి అయిష్టంగా ఉండకూడదు. మొట్టమొదటి కుటుంబము అవ్వ ఆదాము కుటుంబం ఏర్పడ్డప్పుడు కయ్యూను అర్పణను దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణ స్వీకరించాడు. అంటే హేబేలు ప్రార్థన, హేబేలు తన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణబలంతో దేవుని స్తుతించాడు. కయ్యూనేమో పంటను తీసుకొచ్చి ఆడబెట్టి ఆ పంటని మరి ఆ పంటని మరి దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఆ పంట స్వీకరించాల. ఎందుకంటే హృదయపూర్వకంగా తీసుకొచ్చి అర్పించాలి అర్పణ. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో అర్పణలు అర్పిస్తారో వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని దేవుని దృష్టిలో మనుషులు అనేవారు ఎప్పుడు కూడా నీతిమంతులు కారు. ఎందుకంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, హేబేలు అర్పణ స్వీకరించాడని చెప్పి కయ్యూను తన తమ్ముడిని చంపాడు. చంపినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతుంటే
కయ్యను మీ తమ్ముడు ఏంటంటే నాకేం తెలుసు మా తమ్ముడికి నేను కాపలానని చెప్పి అన్నారు. ఒరే పిచ్చివాడా, నీ తమ్ముడి యొక్క రక్తం భూమిలోంచి మొరపెడుతుందిరా, నాకు నేను ఆలకిస్తున్నాను, అబద్ధం ఆడబాకరా, నువ్వు బ్రతికినంత కాలం కూడా భూమిని దున్నుతావు కానీ ఓ సంవత్సరం పంట పండుద్దు, ఓ సంవత్సరం పంట పండదు. భూమి నీ కోసం ముళ్ళ తప్పులు కచ్చపొదలు మొలుస్తాయి, మరి వాటన్నింటినీ కష్టపడి నువ్వు బాగు చేసుకొని పంట పండించుకోవాలి అని శాపాన్ని ఇచ్చాడు. ఈ హేబేలుకి కయ్యనుకి ఉన్న వ్యత్యాసంలో కయ్యను శపించబడ్డాడు దేవుని చేత. ఎందుకంటే తమ్ముడిని హత్య చేశాడు. హత్య చేసినప్పుడు మానవుల యొక్క హృదయంలో చెడుతనం అనేది అప్పటి నుంచే ప్రవేశించింది. వారవలేనితనం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కలహం అప్పటి నుంచే ప్రవేశించాయి. అంటే తన సొంత తమ్మున్నే ఓర్చుకోలేని స్థితిలో మరి అన్న వచ్చాడు. ఇప్పుడు అక్క చెల్లెల్ని ఓర్చుకోలేరు, అక్కలు ఓర్చుకోలేరు, చెల్లెళ్ళు ఓర్చుకోలేరు. దానికైతే నాకేందంట, నా డబ్బులు నాకు కట్టమందాన్ని అని చెప్పి మాట్లాడే అక్కలు ఉన్నారు. దానికైతే ఏంటంటే నా డబ్బులు నాకు కట్టమని చెప్పి మాట్లాడే చెల్లి ఉంది. వాడికైతే ఏంటంటే నా డబ్బులు నాకు కట్టమని చెప్పి మాట్లాడే అన్న ఉన్నాడు. వాడికైతే ఏంటంటే నా డబ్బులు నాకు కట్టమని చెప్పి మాట్లాడే తమ్ముడు ఉన్నాడు. మరి తల్లిదండ్రులు కూడా కొంతమంది మాట్లాడతారు. పిల్లల పక్షాన ఒకరి పక్షానే మాట్లాడతారు, అందరి పక్షాన సమానంగా మాట్లాడతారు. ఒకరికెళ్ళి కోపు తీస్తారు, ఒకరికెళ్ళి కోపు తీయడం మానేస్తూ ఉంటారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడ్డది. దేవుడు తన సొంత ఊపిరి ఊది ఆదాముకి జీవాన్ని ఇస్తే జీవాత్మ అయ్యాడు, జీవాత్మగా మారాడు. అలాగే అవ్వమ్మని ఆదాము యొక్క పక్కటెముకలు ఎముక తీసి ఒక స్త్రీగా నిర్మించి తీసుకొచ్చి పురుషునికి అప్పగించాడు. అందుకనే ఈమె నరు నుండి తీయబడింది కాబట్టి నారి అనబడ్డది. నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అనబడ్డది. కాబట్టి ఈ కుటుంబాల్లో దేవుడు మాట్లాడే మాటలు మనం పరిశీలించినట్లయితే అవ్వ ఆదాం తర్వాత హేబేలు కయ్యూను తర్వాత ఏర్పడ్డ కుటుంబం మరొక కుటుంబం ఉంది బైబిల్లో, నోవాహు కుటుంబం. నోవాహుకి తన భార్య, 3 కుమారులు. కాబట్టి నోవాహు దేవుని దృష్టిలో నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో యొక్క దయతోటి కృపతో నడిచినవాడు. నోవాహు దేవుని దృష్టిలో నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో కూడా నడిచినవాడు. చూడండి ఎంత మంచి మాటలు రాశాడు దేవుడు బైబిల్ గ్రంథంలో నోవాహు గురించి. నోవాహు అనే వ్యక్తి నీతిపరుడు. నీతిపరుడు అంటే ఒకరికి అన్యాయం చేసే మనిషి కాదు, న్యాయం చేసేవాడే కానీ అన్యాయం చేసేవాడు కాదు. నిందారహితుడు. అతని మీద ఒక నింద వేసి చూడండి, అసలు సాధ్యమైద్దేమో అని ఛాలెంజ్ చేసేంత మనిషి. అలాగే మరి దేవునితో కూడా నడిచినవాడు. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి, కట్టడలను బట్టి, ప్రార్థనలను బట్టి అనునిత్యం దేవుని యొక్క కృపతో నడిచిన వ్యక్తి నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారుల పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి. షేము, హాము, యాపేతు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, 6 భార్యాభర్త, 8 మంది సంతానం. నోవాహు కుటుంబం ఎంతమంది అంటే 8 మంది. మరి అవ్వ ఆదాము కుటుంబం ఎంతమంది? 4. ప్రారంభంలో నలుగురే. ఆ తర్వాత అభివృద్ధి చెంది ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు 4 కలిగిన కుటుంబము ఎంతమంది అయింది? దానికి వచ్చాక 4 ఎంత అయిందండి? డబుల్ అయింది, రెట్టింపు అయింది, 8 అయింది. 3 కుమారులు, 3 కోడళ్ళు, 6 నోవాహు భార్య, డబల్ 8 మంది అయ్యారు. అంటే దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాము కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. అబ్రహాము కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడంటే, అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో, శారమ్మ గారికి 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టినప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత ఇస్సాకు పెళ్లి చేశాడు రెబెక్కమ్మనిచ్చి. రెబెక్కమ్మ ఏమో 2 పిల్లలు కన్నది. ఎవరెవరు కన్నా చెప్పండి? ఏశావు, యాకోబు. ఎదోమీయుల వంశం ఏశావు నుంచి వచ్చింది. యాకోబు వంశం అంటే ఇశ్రాయేలు వంశం.
12 గోత్రాలు 12 గోత్రాలు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఆడపిల్లతో కలుపుకుంటే 13 అవుతారు. 13 అవుతారు. చూడండి దేవుని కుటుంబం ఎలా అభివృద్ధి పొందిందో. 4 ఆదాం, 8 ఏమో నోవాహు, 12 ఏమో యాకోబు కుటుంబం. 12 మంది ఏమో యాకోబు. అంటే దేవుడు కుటుంబాలని దినదినము వృద్ధి చేసుకుంటూ అభివృద్ధి పరుచుకుంటూ మరి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె కుటుంబాలని వర్ధులు చేశాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న 196 దేశాల్లో 736 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. 736 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. భారతదేశంలో 140 కోట్లు దాటింది. చైనా అయితే 150 కోట్లు దాటింది. 150 కోట్లు దాటింది. అంటే కుటుంబాలుగా లెక్కేస్తే అంత రాదు. ఇప్పుడు ఈ గ్రామం 70 మంది జనాభా అయినా కుటుంబాలు ఎన్నాయి అంటే 22 కుటుంబాలే. 22 కుటుంబాలే. 30 ఇళ్ళలో 22 కుటుంబాల్లో ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఇక్కడ లేకుండా కూడా కొన్ని కొత్తపాలెం వెళ్ళిపోయినాయి. కాబట్టి కుటుంబం అంటే తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, మనవడు, మనవరాళ్ళు కలిసి జీవించేదాన్ని అవిభక్త హిందూ కుటుంబం అంటారు. భారతదేశ న్యాయశాస్త్రం ప్రకారం అవిభక్త హిందూ కుటుంబం అంటే తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనవరాండు కలిసి జీవించే కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబం అన్నాడు. బైబిల్లో ఉన్న కుటుంబం మొట్టమొదటి కుటుంబమేమో అవ్వ ఆదాం కుటుంబము, రెండవ కుటుంబంగా చెప్పుకున్నది నోవాహు కుటుంబము, మూడవ కుటుంబంగా చెప్పుకున్నది అబ్రహాం సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం. యాకోబు 12 మంది సంతానంగా జీవించారు. నా ప్రియులారా, మరి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు యాకోబు సంతానం ఎంతమంది అంటే 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. 12 మంది కుమారులకి వాళ్ళ భార్యలు అయితేమి, వాళ్ళ కుమారులు అయితేమి, కుమార్తెలు అయితేమి, మరి మనవులు అయితేమి, మనవరాండ్రు అయితేమి 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. అప్పుడు యాకోబు కుటుంబం ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. ఆ 70 మంది కుటుంబం ఆశీర్వదించబడి మోషే కాలం కల్లా ఎంతమంది అయ్యారంటే 6 లక్షల కాల్బాలం అయ్యారంట. స్తోత్రం, హల్లెలూయా. 6 లక్షల కాల్బాలం. ఎంతమంది అమ్మా? 6 లక్షల కాల్బాలం. ఇప్పుడు జనాభా ఎంత అంటే 736 కోట్లు. భారతదేశం 140 కోట్లు, ఆంధ్ర రాష్ట్రం 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు. కాబట్టి ప్రపంచ జనాభా అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గటంలా. ఇద్దరు కన్నా ఒకళ్ళ కన్నా కానీ జనాభా పెరుగుతూనే ఉన్నారు, తగ్గటం లేదు. మరణాల రేటు తగ్గిపోయింది, జనాల రేటు పెరిగింది. ఎందుకంటే మనకు వచ్చిన హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, మరి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మంచి అలవాట్లు కానీ, దాని ద్వారా జనాల రేటు అనేది మరి పెరిగింది, మరణాల రేటు తగ్గింది. అలాగే నా ప్రియులారా, ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి ఆదాము కాలంలో బ్రతికిన సంవత్సరాలు ఏంటంటే 930 సంవత్సరాలు. ఆదాము కాలంలో ఒక మనిషి జీవించిన సంవత్సరాలు ఏంటంటే 930. అలాగే తర్వాత షేతు ఆనోకు కాలంలో మరి షేతు ఎన్ని సంవత్సరాలు అంటే 912. షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత ఏనోషు 905 సంవత్సరాలు. ఏనోషు 905. అంటే మనిషి యొక్క ఆయుష్ ఆదాం కాలం దగ్గర నుంచి తగ్గుకుంటూ వచ్చింది. మొట్టమొదటి ఆదాం కాలంలో ఉన్న ఆయుష్ కాలం ఎంత అంటే 930 ఏండ్లు. 930 ఏండ్లు. ఆ తర్వాత మరి షేతు కాలంలో 912. ఆ తర్వాత ఏనోష్ కాలంలో 905. కెయినాను కాలంలో 910. ఇక్కడ 5 పెరిగింది. అట్లా మరి అలాగే ప్రియులారా, ఇక్కడ బైబిల్ వాక్యంలో మహాలేత దినములేనంటే 890 ఏండ్లు. మహాలేత నేతను 890 సంవత్సరాలు బ్రతికాడంట. 890 సంవత్సరాలు, 890 మహాలేత నేతను. తర్వాత ఆనోకు ఏరేదులోకి వెళ్ళిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బతికాడండి. ఏరేదు 800 ఏండ్లు బతికాడు. ఆ తర్వాత కాలంలో ఆనోకు దినాలు ఎన్ని రోజులు అంటే 360 ఏండ్లు. 360 ఏండ్లు ఆనోకు దేవునితో కూడా నడిచి దేవునితో కలిసి మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత మరి
మెతుషేల కాలంలో 785 ఏండ్లు. మెతుషేల కాలంలో 780 ఏండ్లు. ఆ తర్వాత మరి మెతుషేల తర్వాత లేమేకు కన్నా 700 కుమార్తెలలో మెతుషేల దినములను 969 రోజులు వచ్చినాయంట. 969 రోజులు వచ్చినాయి. 69 969 969 ఏండ్లు. అదే నేను చదువుతున్నా. 969 900 ఏండ్లు. 960 ఏండ్లు. 60 ఏండ్లు. 960 969 ఏండ్లు అమ్మా. 69 నేను చెప్పేది కరెక్టే. 969 సరే. 969 ఏండ్లు తర్వాత మరి ఆ తర్వాత దినాలు లేమేక్ అనే అతను 770 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత నోవాహు 500 ఏండ్లు గలవాడే షేము హాము యాపేతుని కన్నాడు. అంటే 500 సంవత్సరాల వయసు అప్పుడు షేము హాము యాపేతు పుట్టారంట. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాయినా చూడండి. 500 సంవత్సరాలు జీవించి భూమి మీద ఆయన మరి షేము హాము యాపేతుని కన్నాడు. మరి ఈ యొక్క నోవాహు అనే వ్యక్తి ఈ భూమండలం మీద ఎన్ని సంవత్సరాలు జీవించారంటే నేను చెప్తాను వినండి ఒకసారి. 950 సంవత్సరాలు బ్రతికాడమ్మా. 950 సంవత్సరాలు. అది ఎక్కడుందో చూసుకొని చెప్తాను. 9వ అధ్యాయం 29వ వచనం చూసుకోండి. 9వ అధ్యాయం 29వ వచనంలో నోవాహు జలప్రలయం గతించిన తర్వాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 950 సంవత్సరాలు నోవాహు బ్రతికాడు. 950 కాబట్టి ఇక ఆదాం కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. ఆదామేమో 930 సంవత్సరాలు బ్రతికాడు. కానీ నోవాహు కృప పొందినవాడు, నిందారహితుడు, నీతిపరుడు, యెహోవాతో కూడా నడిచినవాడు. కాబట్టి ఆయుష్ ఎక్కువ ఇచ్చాడు. మా నాన్నగారు అంటూ ఉంటారు, దేవుడు ఆయన నమ్మిన వారికి ఆయుష్ ఎక్కువ ఇస్తాడు, ఏమి కాదు. కాబట్టి ఈ భూమి మీద శాశ్వత కాలంగా ఉండేది అంటే నీతి, నిజాయితీ, మరి సత్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారంట. మరి అవినీతిమంతులు కానీ మరి చెడు ప్రవర్తన కలిగిన వారు కానీ వెంటనే చనిపోతారు, ఎక్కువ కాలం బ్రతకరు. కాబట్టి మరి ఇక ఈ కుటుంబాల్లో 950 సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరయ్యా అంటే నోవాహు. అది ఆదికాండం 9వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. ఆదికాండం 9వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. నా ప్రియులారా, ఆదికాండం 42వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఆదికాండం 42వ అధ్యాయము 33వ వచనం ఒక మాట రాయబడ్డది. ఏంటి ఆ మాట అంటే మరి 42:33లో అందుకు ఆ దేశపు ప్రభు మమ్మును చూసి మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకొందును. మీ సహోదరులో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాడిని తీసుకుని రండని, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించేదను. అప్పుడు మీరు ఆ దేశమందు వ్యాపారం చేసుకొని వచ్చానని చెప్పినది. ఇక్కడ ఏం జరిగిందంటే యోసేపు కాలంలో ప్రధానమంత్రిగా ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది. వీళ్ళ అన్నలు ధాన్యం కోసం వచ్చారు, ఐగుప్తు దేశం వచ్చారు, కానాను దేశం నుంచి వచ్చినప్పుడు యోసేపు గుర్తుపట్టాడు. మా అన్నలు వచ్చారని గుర్తుపట్టి మరి వాళ్ళ తమ్ముడిని చూసుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. వాళ్ళ తమ్ముడు ఎవరు? సొంత తమ్ముడు బెనోని. ఇక వాళ్ళ మూటల్లో కొంత ధనాన్ని రూకల్ని పెట్టి మరి వేగుల చేత వాళ్ళని చెక్ చేపిస్తే ఆ రూకలు దొరికినాయి. మీరు నా వద్ద దొంగతనం చేశారని చెప్పి మాట్లాడితే అయ్యా మేము అలాంటి వాళ్ళని కాదని చెప్పి అంటే, అయితే మీరు వెళ్ళి మీ యొక్క తమ్ముడిని మీ నాన్నగారిని కూడా తీసుకొని రండి, అప్పుడు నమ్ముతానని చెప్పి మాట్లాడు. సరే వాళ్ళు ఏమన్నారంటే మరి మీరు తీసుకొస్తారని గ్యారంటీ ఏంది? అప్పటిదాకా ఒకళ్ళు నా కాడ పెట్టిపోమని చెప్పింది. ఎవరినన్నా ఒకళ్ళు నా కాడ పెట్టిపోమని. ఎవరిని పెట్టాడంటే షిమ్యోని పెట్టారు. అక్కడ షిమ్యోని పెట్టి కుదవబెట్టినట్లు లెక్క అనమాట. అది షిమ్యోని కుదవబెట్టి
వీళ్ళందరూ పోయారు. పోయి వాళ్ళ నాన్నతో, నాన్న మన కుటుంబం గురించి ఆ రాజుగారు మంచి కుటుంబం అంటుండే, ఆయన నోటితో ఆయన అంటుండే ప్రధానమంత్రి గారు, అయితే మరి చిన్నవాడిని కూడా చూస్తానంటున్నాడు, ఎందుకని మరి ఆయన నువ్వు పంపిస్తేనే షిమ్యోను వస్తాడు లేకపోతే రాడని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే ఆయన అంటాడు, యాకోబు అంటాడు, మరి ఒరే ఇప్పటికే నేను యోసేపు పోయి దుఃఖంతో ఉన్నారా, మరి వాడి తమ్ముడైన బెనోనిని తీసుకుపోతే ఇంకా నాకు వాడి సంతానం ఎవరు ఉంటారు, అసలే నాకు ఇష్టమైన భార్య రాహేలు, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు అనుకుంటే యోసేపు ఏమో దుష్టముగ్రాల చేత చనిపోయినట్టుగా మీరు చెప్పారు, మరి ఉన్నది ఒక్కడేరా, మరి ఈయన తీసుకపోతే నాకు ఆసరా ఎవరంటారా అని చెప్పి ఆ యొక్క ముసలి తండ్రి అయిన యాకోబు కన్నీరు గార్చాడు, ఇశ్రాయేలు కన్నీరు గార్చి అన్నాడు. మరి ఆ మాట అన్న తర్వాత ఒక వచనం నేను చెప్తాను. రూబేన్ అంటాడు, నాన్న నాకు 2 కుమారులు ఉన్నారు కదా, వాళ్ళని అవసరమైతే నువ్వు చంపు, ఈ బెన్యామీను తీసుకొస్తాం మేము, నా కుమారులు నీ కాడ పెట్టుకో కుదువు కింద, నా సొంత కుమారుల్ని, నా 2 కుమారుల్ని అని చెప్పి వాళ్ళ నాన్న సొచ్చర కొడితే వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, అరే యోసేపు పోయి దుఃఖిస్తున్నా, మళ్ళీ ఇన్ని తీసుకుపోతారా బెన్యామీన్ అని చెప్పి ఏడుస్తూ అన్నాడు. మరి ఇక్కడ చూడండి, ఆదికాండం 42వ అధ్యాయము 38వ వచనం చదువుతాను. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అయ్యా వీళ్ళ అన్న చనిపోయిండ్రా, యోసేపు చనిపోయిండు, ఈడొక్కడే ఉన్నాడు నా కాడ, ఇంకెవరు లేరు, గిన్నె కూడా తీసుకపోతే నాకు ఆధారం ఏముందని చెప్పి యాకోబు ఏడుస్తుంటే, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినట్లా నరసిన ఎంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయినట్లు చేతులని చెప్పాను. ఈ మాట చాలా అర్థవంతమైన మాట. ఇది యాకోబు ఏమంటున్నాడంటే, అయ్యా రూబేను పెద్ద కుమారుడా, బెన్యామీను తీసుకుపోతాడు బాగానే ఉంది, మధ్యలో ఏదైనా దుష్టమొంగలు వచ్చి హాని చేస్తే వీడు కూడా చచ్చిపోతాడు కదా, చచ్చిపోతే నేను నా యొక్క ముసలితనంలో చనిపోయేటప్పుడు దుఃఖంతో చనిపోయి పాతి పెట్టబడతా, మృతుల లోకానికి వెళ్తా, నా ఆత్మకి శాంతి ఉండదు. ఎందుకు శాంతి ఉండదు అంటే, ఆల్రెడీ యోసేపు చనిపోయాడు, వీడిని తీసుకెళ్తున్నారు, వీడి మధ్యలో దుష్టముగా హాని చేస్తే మరి వీడు కూడా చచ్చిపోతాడు, అప్పుడు నేను దుఃఖాక్రాంతునై నా మరణ దినములన్నీ మృతుల లోకంలో దుఃఖంతో దిగిపోతానని చెప్పాడు. ఎందుకు మాట్లాడాడంటే, ఈ మాట అక్కడ గుంట తీసి గుంటకి ఏం చేస్తారు మన వాళ్ళు, తాళ్ళు వేసి చిన్నగా దింపుతారు కదమ్మా, ఆ పెట్టెని చిన్నగా దింపుతారు, అంటే మృతుల లోకంలో దింపినట్టుగా ఆ మాట రాయబడింది అక్కడ, మృతుల లోకంలోనికి దిగినట్లుగా చిన్నగా దింపేస్తారు, దింపేసి ఏం చేస్తారు, పూడ్చి చేస్తారు. యాకోబు ఆ మాట ప్రత్యక్షంగా రూబేన్తో మాట్లాడాడు. నాయనా పెద్దోడా రూబేను, నేను మృతుల లోకంలో దిగిపోయినట్లుగా దుఃఖంతో పోనిస్తావా నన్ను అని చెప్పి వాళ్ళని ఏడ్చాడు, ఎలుగెత్తి ఏడ్చాడు. కాబట్టి మరి యాకోబు కుటుంబం అనేది మరి 42:33లో వాళ్ళ కరువు తీరేటట్టుగా ధాన్యాన్ని తీసుకొని ఫరో రాజ్యం నుంచి కనాను దేశం వచ్చి ఆ ధాన్యాన్ని అక్కడ పెట్టి వాళ్ళ నాన్నతో ఈ మాట మాట్లాడినప్పుడు జరిగిన సంభాషణ ఇది. మరి మన కుటుంబాలు కూడా ఉంటాయి, మన పిల్లలు మన మాట వినరు, నీ కుమార్తె నీ మాట వినరు, నీ కుమారుడు నీ మాట వినరు. ఆ పిల్ల అంటది, ఏంది నీతో మాట్లాడేది, నాతో నేను మాట్లాడొద్దన్నానా? అసలు ఆ తల్లి నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి కాదు. నాతో మాట్లాడొద్దన్నాను, నిన్ను ఎవరు మాట్లాడమని మాట్లాడుతున్నావు నాతో, నువ్వు అసలు నాకు నీకు సంబంధం ఏంది అసలు అని అడుగుతుంది. అడిగింది కాక ఈ అమ్మాయి డబ్బులు అక్కడ దాచిపెట్టిపోతే ఆ డబ్బులు దొంగతనం చేసి తీసుకొని పోయి హోటల్కి పోయి సినిమాలకు పోయి షికారులు చేసి వస్తాం. ఏంటమ్మా ఇప్పుడు దాకుండా వస్తున్నావు, భయం లేదా, భక్తి లేదా నీకు అసలు అంటే, నువ్వెవరికి నాకు చెప్పడానికి అసలు, నీకు నాకు సంబంధం ఏంది మళ్ళీ అంటాను. ఈ తల్లి మాట్లాడాలను మరణించాలని అర్థం కావట్లా, మరణించాలనో అర్థం కాదు. వచ్చుద్ది నడిజాంకి వచ్చుద్ది, పడుకుంటుంది, మళ్ళీ 2:30-3 దాకా లేవదు. అప్పుడు లేచి
ఈ అమ్మాయి నిడగడి బానిచ్చి బరబర మొహం కట్టుకొని భోంచేసి మళ్ళీ బట్టలు సోకేసుకొని మళ్ళీ బయలుదేరిపోతాం. ఎంత దుఃఖం అండి తల్లికి. మా కుటుంబంలో తన కుమార్తె దారి తప్పిపోతే, తన కుమార్తె మాట వినకపోతే ఎంత కుమిలిపోతారండి. మొఖాన్ని నిద్ర చుక్కుంటుందండి. అసలు ఎవరికైనా చెప్పుకోవద్దు అయిద్దా? చెప్పుకుంటే ఏమైందండి? చెప్పుకుంటే సిగ్గుపోద్ది. చెప్పుకుంటే ఏమైందమ్మా? సిగ్గుపోద్ది. ఆ సిగ్గుపోయే పని చేసినప్పుడు మనం ఎవరు మనల్ని లెక్క చేస్తారండి? ఎవరన్నా మనల్ని లెక్క చేస్తారా? ఈ తల్లి ఆ పిల్లకి చెప్పుకోలేకపోయింది, చూసి పోయి అట్టయింది ఆ పిల్ల అని చెప్పి అంటారా? అందరా అంటారు. కానీ ఆ తల్లి కుటుంబం కుమిలిపోతాం, కుమిలిపోయి మరి ఏడుస్తూ ఉంటే ఆ తల్లి యొక్క దుఃఖాన్ని దేవుడు ఆలకించాలి. దేవుడు ఆలకించాలి. దేవుడు ఆలకించాలి. తల్లి మాట ప్రభు ఆలకించకుండా, మరి కుమారుడు ఆలకించకుండా ఉన్నట్టయితే తల్లిని ఎవరు లెక్క చేస్తారు బయట? ఈ అమ్మాయి కూతురికి చెప్పుకోలేకపోయింది, మనకేం చెప్పుద్దులే అని చెప్పి అంటారా? అనరా? కాబట్టి ఆ మాటలను బట్టి తల్లి దుఃఖిస్తూ ఉంది. తల్లి ఆ దుఃఖాన్ని దిగమింగుకోవడం కోసం ఎంత ప్రార్థన చేసినా కానీ ఓదార్చలేని స్థితిలో ఉంది. కుటుంబం ఎంతో బాధపడిపోతుంది, ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంది, ఎంతో దుఃఖిస్తూ ఉంది. అటువంటి స్థితిలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చేవాడు ఎవరంటే నా యేసయ్య. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పుకోవాలి, ఈ లోకంలో నీ తల్లి అయినా మోచనేమో, నీ తండ్రి అయినా మోచనేమో, నేను నిన్ను మరోనన్నాడు. కాబట్టి అటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. తర్వాత కుమారులు ఉంటారు. ఒరే ఎందుకు తాగుతున్నావురా, ఎందుకు పాడు పని చేస్తున్నావురా అంటే తండ్రిని ఎగిరితంతే తండ్రి యొక్క అప్పుడే గడ్డలు వేసిందంట తండ్రికి. ఆ గడ్డ పగిలిపోయి రక్తం గారిపోతుంటే తండ్రి అఘోరం చెడుతూ ఉంటే కుమారుడు తండ్రిని తన్ని బయటికి పోయినట్ట. చూడండి అంత చెడ్డ కుమారుడు. ఆ తల్లిదండ్రుల యొక్క ఉసురు పిల్లలకు తగలదండి, తగులుద్ది. ఆ తల్లికి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడండి, ఆలకిస్తాడు. తల్లిని కొట్టేవాళ్ళు, తండ్రిని కొట్టేవాళ్ళు, డబ్బులు ఇవ్వకపోతే వచ్చి వాళ్ళని తాగొచ్చి, వాళ్ళ అమ్మకి అప్పుడే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిపోయిందంట. వాడు తాగుపోతాడు వచ్చిండు, ఆ ముసలమ్మని ఏమని అడిగితే ఈయనంటుంది, గొంతు చంపేసిండు, 4,000 లాక్కుని పోయింది. వాడు తాగుడనే బానిసత్వానికి ముసలమ్మ దగ్గర 4,000 రూపాయలు లాక్కుని చంపేసి వెళ్ళిపోయింది. ఎంత కఠినమైన కుమారులు ఉన్నారండి ఈ లోకంలో. కుటుంబ వ్యవస్థ అంటే ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ ఉండాలి. ఇవేమీ లేవు. ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు, అనుబంధం లేదు, ఏమీ లేవు. వాడి కడిపే వాడికి కైలాసం, వాడు తాగుడే వాడికి కావాలి, వాడు చెడు అలవాట్లే వాడు పేకాటే వాడికి కావాలి. ఇవాళ పిల్లలండి, చాలామంది యూత్ పిల్లలండి గంజాయికి బానిసలు అయిపోతున్నారు, మత్తు పదార్థాలకు బానిసలు అయిపోతున్నారు, పేకాటకు బానిసలు అయిపోతున్నారు, పబ్జీ గేమ్కి సెల్ ఫోన్లో డబ్బులు పోగొట్టుకొని పిచ్చెక్కి చచ్చిపోయే పిల్లలు కూడా చాలా మంది. వాళ్ళ నాన్న అంటే 1,50,000 రూపాయలు ఆ పంట అమ్మిందంట, మిర్చి పంట అమ్మిందంట, బ్యాంకులో వేసిందంట. వీడికి తెలుసు ఆ విషయం. వీరేం చేసిందంటే బ్యాంక్ అకౌంట్ని ఫోన్కి లింక్ చేసుకున్నాడు ఈ పిల్లోడు. వాళ్ళు ట్రైబల్స్, కోయల్లో. సరే 1,50,000 ఉన్నాయి కానీ చెప్పి వాళ్ళ నాన్న వర్షాలు పడుతున్నాయి సరే డబ్బులు తెచ్చి మరి భూమి దున్నించి విత్తనాలు వేద్దామని చెప్పి బ్యాంక్ కాడికి పోతే దాంట్లో డబ్బులు లేవు. డబ్బులు ఏమైపోయాయని చెప్పి బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే చేపకు 1000, చేపకు 2,000, చేపకు 3,000, చేపకు 5,000, చేపకు 10,000 మొత్తం వాడు పబ్జీ గేమ్ ఆడి మొత్తం పోగొట్టిండు. ఆ పిచ్చి పిల్లవాడు మొత్తం పోగొట్టిండు. తీరా మా నాన్న తెలుసుకుంటే ఏంట్రా ఇవి తప్పు పని చేసావు, ఏంట్రా మనకి ఈ కర్మ ఏంట్రా, ఇప్పుడు వ్యవసాయం చేసుకోవాలి, పంట వేసుకోవాలి, మరి విత్తనాలు తెచ్చుకోవాలి, వ్యవసాయానికి డబ్బులు కావాలని చెప్పంటే వాడు వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. వాడు తప్పు పని చేశాడు, దిద్దుకొని క్షమించమని నాన్న అడిగితే తండ్రి క్షమించేవాడు, కానీ వెళ్ళిపోయి అన్నీ మరణానికి అప్పగించుకున్నాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. చాలా కుటుంబాలు ఇవాళ లోకంలో భయం లేక, భక్తి లేక, చెడుల వాటికి బానిసలు అయిపోయి తల్లిదండ్రుల మాట వినకుండా, అక్కజల్ల మాట వినకుండా, అన్నదమ్ముల మాట వినకుండా వ్యభిచార క్రియలకి లోనైపోయి భర్తలంగానే భార్య చాటుమాటుగా పరపురుషుడితో సాంగత్యం చేస్తాం. భర్తగా తెలియదండి ఆ మాత్రం. భార్య అనగానే పురుషుడు పోయి పరిస్థితితో వ్యభిచారం చేస్తాడు. భార్యకి తెలియదండి. ఏమండి
ఎంత దుఃఖిస్తారు ఈ పనుల వల్ల, ఈ చెడుతనాల వల్ల, చెడు పనుల వల్ల. పైపెచ్చు వాడు నాకొద్దు, ఆ మగుడు నాకొద్దు, పైపెచ్చు ఆ పిల్లవ నాకు వద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వీడు చేసేది తప్పుడు పనులు. దూరేదేమో దొమ్మరి గుడిసెలు, చేసేదేమో పూజలీడు. అటువంటి ప్రజలు ఉన్నారు ఈరోజు లోకంలో. కాబట్టి దేవుని యొక్క కృపకు దూరం అయిపోతున్నారు. కుటుంబాలు వ్యవస్థ అనేది నాశనం అయిపోతుంది. భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు, మమత లేదు, అనురాగం లేదు, మరి ఒకరి వెళ్ళాల ఆదరణ లేదు, జాలి లేదు, దయ లేదు. కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే చెడు సాంగత్యం మంచి నడవడికని చెరిపివేస్తుంది. చెడు సాంగత్యం చేయటం, టీవీతో సాంగత్యం చేయటం, సెల్ ఫోన్తో సాంగత్యం చేయటం. ఇలా సెల్ ఫోన్ని పోతాం ప్రతి పిల్లవాడి చేతిలోకి వచ్చి చదువుకోకుండా పాడు చేసి వాళ్ళందరినీ నాశనం చేసేస్తాం. ఒరే నాయన భక్తిగా చర్చికి రండిరా, మంచి మాటలు చెప్పుకుందాం, భక్తి నేర్చుకోండిరా, చెడు అలవాట్లు మానుకోండి అంటే మా దేవుడు ఆ దేవుడు కాదని చెప్పి మళ్ళీ ఒక నింద. ఈయన ఒక దేవుడు కాదండి, మంచి తెలియజేసేవాడు యేసుప్రభు, చెడు తీసేసేవాడు. అంతేగాని నన్ను పూజించు, ఆరాధించు, మహింపరచు అని చెప్పి ఆయన ఎప్పుడు నేను చెప్పలా. నీలో ఉన్న తప్పుని తీసేసుకో, చెడుతనాన్ని తీసేసుకో, కామక్రోధ మదమత్రాలు తీసేసుకో, నీ కుటుంబాన్ని నువ్వు ఉద్ధరించుకోమని చెప్పి వాక్యం మాట్లాడతాము. ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వు? నీ భార్యకి తెలియకుండా తప్పు చేసి. వాళ్ళ నేను ఒక పేపర్లో చూస్తే ఆ అమ్మాయికి 32 సంవత్సరాలు, 27 సంవత్సరాల పురుషుడితో సాంగత్యం చేసుకుంటా 22 సంవత్సరాల కూతుర్ని చంపి అడవిలో వేసి చేతబడి చేసినట్టుగా చుట్టూ నిమ్మకాయలు అవన్నీ వేసింది. భర్తకి పక్షవాతం వస్తే మంచంలో దిండేసి అడవి చంపింది. తన వ్యభిచారానికి అలవాటుగా మారిపోయి భర్త అడ్డం వస్తున్న భర్తను చంపింది, కూతురు అడ్డం వస్తుందంటే కూతురు కూడా చంపేసింది. ఎంత చెడుతనం చేస్తున్నారండి, కుటుంబాలు పాడు చేసుకుంటున్నారండి. నువ్వేం సుఖపడతావు వాడితో? ఇవాళ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు, నేరం బయటపడింది, ఉరిశిక్ష వేస్తారు తీసుకుపోయి, యావజ్జీవ కాలశిక్ష, బతినంతకాలం కూడా జైల్లోనే ఉండాలి, చెప్పకూడదు తినాలి. ఏమనిపించు నువ్వు? ఒక క్షణిక ఆవేశం కోసం, క్షణిక సుఖం కోసం ఆశపడి భర్తను చంపుకుంటున్నావు, కూతురుని చంపుకుంటున్నావు, కుమారుని చంపుకుంటున్నావు, కుమార్తెను చంపుకుంటున్నావు, భార్యను చంపుకుంటున్నావు. ఎంత చెడుతనం చేస్తున్నావండి. ఆ బ్యాంకు మేనేజర్ అంట ఒక అమ్మాయికి అలవాటు పడి తన భార్యకు పిల్లలు పట్టకపోతే ఆ అమ్మాయి భర్తనంట బైక్ తీసుకొచ్చి గుద్దిచ్చి చంపిందంట. చూడండి ఎంత దారుణమైన విషయాలు. అసలు వెంటంటేనే వాళ్ళు గగురు పడుతాము. కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు క్షణికావేశం కోసం, క్షణిక సుఖం కోసం. కుటుంబ వ్యవస్థని బజార్ని వేసుకుంటున్నారు, జైలు పాలు అయిపోతున్నారు. పాపము దాగదు కదా, దాగిద్దా పాపం? పాపం వల్ల వచ్చే జీతం ఏంటది? మరణం. పాపం తప్పు తాగదమ్మా. నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడట్లేదని చెప్పి అనుకుంటుంది, కానీ అందరు చూస్తూనే ఉన్నారు. అదేం చేసిందంటే కాసేపు కళ్ళు మూసుకుంటుంది అంతే. ఆ తర్వాత లోకం మొత్తం చూస్తుంది, పట్టుకుంటుంది, తెచ్చిపోయి జైల్లో పెడతాను. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే, ఆ తప్పు చేస్తూ ఉంటే, ఆ వ్యభిచార క్రియలు కానీ, దొంగతనం కానీ, వేశ్యాసాంగత్యం కానీ నీ భర్తకు కాకుండా నీ భార్యకు కాకుండా చేస్తూ ఉంటే, ఇప్పుడే వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది, దిద్దుకో, పశ్చాత్తాపడు, సమాధానపడు. నీ యొక్క కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకున్నారు. చేతులారా కుటుంబాలు పాడు చేసుకుంటున్నారండి, చేతులారా. బీహార్లోనండి ఒక అమ్మాయి అండి పెళ్ళయింది. పెళ్ళి అయితే ఒక పురుషుడితో 7 సార్లు లేచిపోయింది. ఎన్నిసార్లు అమ్మా? 7 సార్లు పోయిందంట. 7 సార్లు పోయినా ఆ యొక్క భర్త ఎంత మంచోడంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత పంచాయతీ పెట్టారు. పంచాయతీలో ఈ అమ్మాయి అంటది, ఆ తీసుకుపోయిన వాడిని భర్తని ఆయమ్మాయిని తీసుకొచ్చి ఎదురు పెట్టారు. నేను నెలలో 15 రోజులు నా భర్తతో సంసారం చేస్తా, 15 రోజులు నా ప్రియుడితో సంసారం చేస్తా అంటున్నాను. చూడు ఎంత తెగించారు ఆడవాళ్ళు ఇవాళ. ఇక ఆ మాట అయిన భర్త అంటుండో, అమ్మ నీ దండం పెడితే నాకు వద్దమ్మా, వాడికే పోతాలి అని చెప్పి పంపించింది తాళి కట్టిన భర్త. అటువంటి చెడు సాంగత్యం గల స్త్రీలు ఈరోజు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి భయం లేక, భక్తి లేక, విశ్వాసం లేక, నమ్మకం లేక, మంచి ప్రవర్తన లేక జీవితాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. కాబట్టి మంచి కుటుంబంగా నోవాహు కుటుంబంలాగా, అబ్రహాం కుటుంబంలాగా, ఇస్సాకు కుటుంబంలాగా, యాకోబు కుటుంబంలాగా మన కుటుంబాలని తీర్చిదిద్దుకోవాలి. దావీదు అన్నాడు,
దేవా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో హెచ్చించడం కోసం నేను ఏపాటి వాడిని అయ్యా అన్నాడు. నీ కుటుంబం కోసం నిత్యం నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నా పిల్లల కోసం చేస్తున్నా, నా భర్త కోసం చేస్తున్నా, నా భార్య కోసం చేస్తున్నా, నా కుమార్తెలు మనల కోసం చేస్తున్నా. నిత్యం నువ్వు కన్నీరు కాచి మోకాలు వేసి ప్రార్థన చేయాలి. నా పిల్లవాడు సాగు నుంచి మానిపించాయా, నా కోడలను మార్చాయా, నా కొడుకును మార్చాయా, నా మనవలను మార్చాయా, నా మనవను మార్చాయా, వాళ్ళందరూ రక్షణ పొందాలయ్యా, నరకాన్ని పోగొట్టు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. అబ్రహాం కుటుంబంలాగా, ఇస్సాకు కుటుంబంలాగా, యాకోబు కుటుంబంలాగా, దావీదు కుటుంబంలాగా నీ కుటుంబం దీవించబడాలి. నోవహు కుటుంబంలాగా దీవించబడాలి. కాబట్టి కుటుంబం గురించి నేను కొద్దిగా మాట్లాడాను, ఎక్కువగా మాట్లాడలేదు. మరి దేవుడి మాటలని ఆయన నికటిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడా, కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశాను ఆయన. ఆ కుటుంబం తండ్రి మీరు దీవించండి ఆయన, ఆశీర్వదించండి ఆయన, అభివృద్ధి చేయండి తండ్రి. అబ్రహాం కుటుంబంలాగా, ఇస్సాకు కుటుంబంలాగా, యాకోబు కుటుంబంలాగా, దావీదు కుటుంబంలాగా, నోవాహు కుటుంబంలాగా దీవించి ఈ లోకంలో తండ్రి ఎటువంటి చెడు సాంగత్యాలు ఉన్నా, చెడు అలవాట్లు ఉన్నా తీసివేసి పరిశుద్ధపరిచిన ఆయన మీరే ఆత్మీయ అభిషేకంతో వారి చెడు అలవాట్లు మానిపించి నాయన నీ స్థితిలో నిలబెట్టి ప్రభా, శుద్ధీకరించి ప్రభా, నీలో అంటుకట్టు నీరు పెట్టి ఫలింపచేసి వృద్ధిపరచుకొని యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుని నామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.